ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్ లో వచ్చేటప్పటికల్లా కంటెంట్ అప్లోడ్ చేయడం ప్రతి ఒక్కరికి ఆషామాషి అయిపోయింది. అవునా? ఎంత నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, ఎన్నాళ్ళ నుంచి చూసాడో లేదో తెలియదు, వచ్చేస్తున్నారు సంబేర్ ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకుంటారు, 4 పేజెస్ వస్తున్నారు, ఈ సంవత్సరం ఇదే గెస్ట్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి అంటున్నారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కుదిరితే స్టూడెంట్ ని బాగు చేయి. ఒకవేళ తనని బాగు చేయగలిగే క్యాపబిలిటీ లేనప్పుడు, వాటికి సపోర్ట్ అందించగలిగే క్యాపబిలిటీ లేనప్పుడు సైలెంట్ గా ఉండండి. అంతే తప్ప అనవసరమైన కంటెంట్ ని డెలివర్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసి, ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేసి ఇదే జరుగుతుంది. అవునా? 10th క్లాస్ దానిలో చూడండి, బోర్డ్ ఎగ్జామ్స్ కి రాసే వాళ్ళకి బిఫోర్ 4 o'clock కి ప్రిపరేషన్ అంట. ఓకేనా? 4 AM రివిజన్ లో కూర్చోబెట్టి ఆల్రెడీ వాడు ప్రిపేర్ అయి ఉన్నాడు కదా, జస్ట్ బిఫోర్ ఎగ్జామ్ 4 o'clock కి ప్రిపేర్ చేసి నువ్వు అన్ని కొత్త కాన్సెప్ట్ ని డెలివర్ చేసి ఆడికి ఆల్రెడీ నేర్చుకున్నాయన్ని పోతాయి కదా. రెండోది, పేపర్ లీక్డ్, పేపర్ ఆగయా. ఏం లీక్ అయిపోయింది? దానివల్ల స్టూడెంట్ ఏమవుతున్నాడు? ఇప్పుడు దాకా రీసెంట్లీ జరుగుతున్న ఇష్యూస్ లో పేపర్ లీక్ అయిపోయిందేమో, ఈ రోజు పేపర్ లేదేమో, ఈ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతున్నాడు.